అన్నా రమేష్ని పోలీసులు పట్టుకోయారంటనా? వాళ్ళు కేసు వేసారు నీ మీద అని చెప్పి అన్నారంట. అమ్మాయిలు ఎట్లేదు సార్ కేసు అంటే ఇద్దరు ఖుషి వాళ్ళు కూడా కలిసి వేసారు ఏమో తెలుసులేదు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయలేదు, డైరెక్ట్ నీ కాడికి వచ్చినా. ఏదో ఒక్కటి అయితేనే నిన్న ఆన్నే అయిందన్న. వాళ్ళు క్రికెట్ ఆడుతారు కదా ఆన్నే. కరెక్టే ఆన్నే. అట్లా ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. ఎవరా అంకుల్ వాళ్ళు? ఈయనే కూర్చొని ఉండే అన్న, ఈయనే కూర్చొని ఉండే ఇల్లు బట్ట. ఇక్కడనే కూర్చొని ఉండే వాళ్ళు. అంకుల్ వాళ్ళు ఇది పెట్టుకొని పెళ్లి చేసుకుందాం. వద్దు, ఆడవాళ్ళు కొడితే ఏం కాదు, మనం కొడితే అదైతే. అందుకనే 10 సార్లు ఆలోచిస్తా. నేను 10 సార్లు ఆలోచిస్తా. ఇప్పుడు కొడితే ఏమైంది? నేను అంటే కొట్టించుకోవాలా కప్పు దాంట్లో రమేష్ లేకుండే, రమేష్ లో కళ్ళలో కారం కొట్టలేను. ఇప్పుడు మరి ఏదో తమాషా చేసి చూపించింది ఫోటో. నేను ఇవ్వతోనని తిరుగుతా, దీనికి ఏం అవసరం? కొడుతుంది ర్యాపిడోతో వచ్చింది. ఓన్తో తిరుగుతున్నావు, కులుపుతున్నావు అని మాట్లాడతా. అది చెంప వలుగుతుంది అంటే వీళ్ళు ఓవర్తో పోతే కరెక్ట్. దీనికి ఏం సంబంధం లేదు కదా, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపో. నేను ఏం చేయాలో అది చేసుకుంటా. సరే ఇంకో మీరు ఓర్రి, మిమ్మల్ని ఏడికి పిలుచుకొని మాట్లాడుకోవాలి, నాకు తెలుసు. అన్నా 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకు మస్తు అన్ని ఫోన్లు చేసినా తెలుసా అన్నా? రమేష్ని పోలీసులు పట్టుకోయారంటనా? అన్నా రమేష్ని పోలీసులు పట్టుకోయారంట. అన్నా నీకు ఒకటే ఫోన్ చేస్తున్నట్ట, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట మొత్తం. నీకు ఫోన్లు చేస్తున్నాను వస్తే చాలా, నేను ఫోన్ లేపుతలేవంట, స్విచ్ ఆఫ్ వస్తుందంట నీ ఫోన్. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట, నీ డైరెక్ట్ ఫోన్ చేసి ఇంటి కాడికి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయారంట. ఏమన్నా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట, నేను డైరెక్ట్ పోలీసులు పేరు పట్టుకొని వెళ్ళిపోయారంట. నీకు ఫోన్లు చేస్తున్నాను మస్తు, ఫోన్ లేపుతలేవంట. నాకు ఫోన్ చేసిండు, పిఎస్కి ఉన్నాడంట. వాళ్ళు కేసు వేసారు నీ మీద అని చెప్పి అన్నారంట. అమ్మాయిలు ఎట్లేదు సార్ కేసు? అంటే అంకుల్ వాళ్ళు చెప్పారు, అంకుల్ వాళ్ళు ఆపిరు కదా. వాళ్ళకి కూడా తెలియదు ఎవరేస్తారు కేసు. అర్థమైతే అన్న వాళ్ళు గిట్ట ఉన్నారో లేదో తెలియదు అన్న. వీళ్ళు ఇద్దరు ఖుషి వాళ్ళు కూడా కలిసి వేసారు ఏమో తెలుసులేదు. నువ్వు వాళ్ళకి ఫోన్ చేయలేదు, డైరెక్ట్ నీ కాడికి వచ్చినా. ఏదో ఒక్కటి అయితేనే వీడియో పెట్టి ఒకసారి వీళ్ళకి ఫోన్ చేస్తాను. వీళ్ళకైతే తెలిసి ఉండాలి కదా. లేదన్నా ఏదో ఒకటి అయితేనే ఉంది వీళ్ళది. హలో ఏడునో? రమేష్ ఏడుండు? రమేష్ భాయ్ కేసు ఎవరు వేసారు? ఏమో అయిందంట, అది మీరా కాదా? దివ్యకేమని తెలుసా తెలియదా? వాళ్ళు ఎవరు అంకుల్ వాళ్ళేనా? దివ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు? వచ్చి రమేష్ ఎందుకు తిడతారు? కొడితే దివ్య ఎప్పుడు కొట్టలే ఎవరిని? మరి ఆడ నువ్వు లేవా అంటున్నా? ఉన్నావు కాబట్టే నీతో మాట్లాడుతున్నా. ఏంది
మంచిగా కోపంలో ఉన్నది. ఏమన్నది? ఆమె మంచిగా మాట్లాడడం మేము ఆ. ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నారు మీరు అంటే కొట్టేసింది రమేష్ అని. అట్లా ఎందుకు కొట్టాలి? ఏమవసరం? మరి యాక్టింగ్ చేస్తున్నా ఎట్లా అంటారు? మీరు వచ్చి హాస్పిటల్ కి, మీరు చూసిర్రా? నా రిపోర్ట్లు చూపించాలా లేకపోతే ఎక్స్రే ఏమని చూపించాలా? ఏం చూపించాలి చెప్పు మీకు? చూసిన వాళ్ళు అలా చూసిన వాళ్ళు అదే మరి ఇప్పుడు ఒక దోస్కి ఇట్లా అయింది ఆడ ఉన్నాడు అంటే యాక్టింగ్ అంటే ఓన్కైనా కోపం వస్తుంది మరి. ఆ? కొట్టేస్తారా అట్లా? మీరు ఎప్పుడు కొట్టలేదా అని అడుగుతున్నా. మేము కొట్టి రమేష్ కొట్టింది కరెక్టా రాంగా అని అంటలేను నేను. మీరు ఎప్పుడు కొట్టలేదా అని అంటున్నా. కొట్టినా నేనైతే. మరి నేను చెప్తా మస్తు కొట్టినా. కొట్టినారా మీ ఫ్రెండ్స్? దివ్య నన్ను కొట్టలే ఎప్పుడు? అవు దివ్య కొట్టింది. ఫ్రెండ్స్ ఎందుకు కొడతారు? నువ్వు కొట్టు. ఇగో చాలా కొట్లాడుకున్నాను. ఇప్పుడు ఏదో ఒకటి ఫైనల్ చేసుకుందాం. మీడికి రండి సీదా ఆమెను తీసుకొని రా దివ్యని. నేను మళ్ళీ మీకు ఫోన్లు చెయ్య, మిమ్మల్ని విలువ నాకు ఏమొద్దు. మా వాడు ఇప్పుడు ఎందుకు పోయిండు లోపలికి నాకు కావాలా. ఇది వచ్చి స్టార్ట్ ఇంకో నువ్వేం చేయకు, నాకు సంబంధం లేదు. నువ్వేమని చేసి మీరు చేసిరా అంటలేను నేను. షార్ట్ చేసి ఓరు వచ్చి అంటున్నా. జల్దీ రండి, వస్తున్నా నేను కూడా. ఫోన్ చేసి అట్లా అనగానే నాకు ఒకేసారి భయం అయిపోయిందా. నీకు కూడా ఫోన్ చేసినా నేను. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను డైరెక్ట్ వచ్చేసిన ఇక. నిన్న ఆన్నే వాళ్ళు క్రికెట్ ఆడుతారు కదా ఆన్నే. కరెక్టే ఆన్నే. అట్లా ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. ఎవరా అంకుల్ వాళ్ళు? ఈయనే కూర్చొని ఉండే అన్న. ఈయనే కూర్చొని ఉండే వీళ్ళు బట్ట. ఇక్కడనే కూర్చొని ఉండే వాళ్ళు. ఇగో ఇళ్ళ నుంచి వచ్చారు. చాలా మంది కదా దాంట్లో నుంచి వచ్చారు వాళ్ళు. చాలా మంది కదా అంటారు. అదే దాంట్లోనే ఉంటారు. దాంట్లోనే ఉండేవాళ్ళు. దాంట్లో నుంచి వచ్చారు. గల్లా గిల్లా పట్టేసుకోరు మొత్తం. పట్టుకొని కొట్టడానికి వచ్చారు. ఫస్ట్ ఎట్లా ఎట్లా చేస్తారు మీరు ఆడల మీద అది ఇది అని చెప్పి పోలీస్ కేసెస్ నడు గుంజుకొని పోతారు. ఎవరు నీకు వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు? మరి వీళ్ళు మా మీద కోరుతారా రిటర్న్? మా మీద కోరుతారు వీళ్ళు కూడా. మమ్మల్ని కొడుతుర్రు అంకుల్ అది ఇది అని చెప్పి చెప్తారు. నాకు చెట్టు కాదు నాకు అర్థమైపోతుంది. నాకు వన్ ఆఫ్ ది లాస్ట్ మాకే అయిపోయారు అంతా. ఇది పెట్టుకొని పెళ్లి చేసుకుందాం వద్దు. అన్ని సెట్ గా పరిశ్రమలు ఎక్కువ అయిపోయినాయి. కొంతమంది చూస్తుంటే నాకు తెలుసు ఇది అవుతుందని తెలుసు. ఆడోళ్ళు కొడితే ఏం కాదు, మనం కొడితే అదైతుంది. అందుకనే 10 సార్లు ఆలోచిస్తా. నేను 10 సార్లు ఆలోచిస్తా. ఎన్నోసార్లు చెప్పినా కూడా నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వీడియోలలో చెప్పినా మనం ఏమన్నా చేస్తే అదవుతుంది, ఆడోళ్ళు ఏమన్నా చేస్తే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని 10 సార్లు చెప్పినా నేను. ఓడేమనుకుంటారు అంటే ఇదంతా వీడియోలకు చేస్తుర్రు, అది చేస్తుర్రు ఇది చేస్తుర్రు అని అంటారు. కానీ రియాలిటీ తెలియదు ఎవరికి. వాళ్ళ తప్పు చూడరా, మా తప్పే చూస్తారు. నేను అదే చెప్తున్నా కదా, వాళ్ళు రియాలిటీ కాలం కూడా కొట్టినా. నిన్న అన్నందుకే కొట్టిన ఆయన గిట. నేను అదే చెప్తున్నా కదా. వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాం. వాళ్ళు వచ్చి రాగానే ఫైనల్ ఏముంది అది మాట్లాడేసి ఎండి చేసుకుందాం. అది వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టుకుందాం వీడియో పెట్టి. ఏమైంది నిన్న? నిన్న ఏమైంది అన్న? ఎట్లండి పక్కకు ఏమైంది? ఎవరు అంకుల్ వాళ్ళు? వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం, బయటకు వచ్చారు. వాళ్ళు అంకుల్ వాళ్ళు వాళ్ళ ఇంటికాడ ఎందుకు? ఆఫీస్ అది కానీ అక్కడ నుంచి వచ్చారు. మాకు తెలియదు ఎవరు వాళ్ళు. ఇప్పుడు కొడితే ఏమైంది? అంటే కొట్టించుకోవాలా? నువ్వు కొట్టలే ఎప్పుడు నన్ను? నువ్వు నన్ను కొడితే కొట్టించుకోవాలి కాదు. నీకు ఓపెన్ గా ఏమన్నా ఉందా? అవును రాబోయ్ నేనే ఇస్తా, రమేష్ మీద కంప్లైంట్ నేనే ఇస్తా అని మాట్లాడు. మరి ఇప్పుడు నువ్వు ఎట్లా కొడితే కొట్టించుకోవాలని మరి మీరు చేస్తే టార్చర్ లో నేను పడలే. నువ్వు చేసిన దానికి మేము చేసినాం. కరెక్టే కదా, అవును కదా. ఇప్పుడు రమేష్ ఆ కప్పు దాంట్లో రమేష్ లేకుండే, రమేష్ లో కళ్ళలో కారం కొట్టలేను.
రమేష్ కన్నా కారం కొట్టలేదా అని అడిగిన. అప్పుడే చేసేది ఉండే హర్ష, ఇప్పుడేం చేస్తాడు? నేను దానికి చేసిన అంటలేను నేను. అంటే ఆయన కొడితే కొట్టించుకోవాలంటే నువ్వు కారం వేసి వేపించుకోలే. నిన్ను కొట్టిండా? కొట్టలే. నిన్ను కొట్టిండా? ఎప్పుడు కొట్టిండు? మొన్న కొట్టలే. నేను మొన్న కొట్టిండా అంటున్నా. ఆ రోజు కొట్టిండా? ఆ రోజు కొట్టలే కదా. మీరు అట్లా ఎట్లా చేస్తారు? ఆ రోజుది నువ్వు వేసినావా? నువ్వు వేసినావా? నేనెందుకు వెయ్యలే కదా. మరి ఎందుకు ఉల్టా సీదా మాటలు మాట్లాడుతున్నావు? ఉల్టా సీదా ఉల్టా సీదా మాట్లాడుతున్నావు. మరి మా దోస్తులు పడవద్దు నాకు కోపం రాదా? ఇప్పుడు మీ వాళ్ళని వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరు అంకుల్ వాళ్ళు వేసారంట. అంకుల్ వాళ్ళకి ఏం తెలుసు అనేసారు. నేను నిన్న కూడా ఆ వీడియో చూసిన. ఆ వీడియోలో ఈరోజు అడ్డ వీడియోలో చూస్తున్నా. కేసేద్దా అంటే అయ్యని మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన దానికి మేము చేయాలి. మరి ఏమేం చేయాలి చెప్పాలి. నేను చేస్తున్నానా ఇంకొకసారి ఈ వీడియోలు రావు. నేను చెప్తున్నా కదా, ఇంకొకసారి ఈ వీడియోలు రావు. ఇదే ఫైనల్ వీడియో. వీళ్ళన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా. నేను అదే చెప్పేస్తున్నా. వీళ్ళన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా. ఇది ఇంకొకసారి రాదు. షార్ట్ ఓవర్ నేను షార్ట్ చేయాల్సింది మన మాటలలో షార్ట్ చేయడానికి ఇవ్వలే. నేను అదే మాట్లాడుతున్నా. పోయి మనం తీసుకొని రా బయట. ఎవరి గురించి చేసిరు అసలు? ఎందుకు కొట్టిండు? దేని కొట్టి నిన్ను నేను ఏదో అన్నందు కొట్టిండు. ఏమన్నావు చెప్పు. మరి దోస్తుగాడు ఇట్లా అయింది, పెద్దగా అయింది, హాస్పిటల్ అడ్మిట్ ఉండు. హాస్పిటల్ అడ్మిట్ ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాలి. నీకెందుకు చెప్పాలా? నువ్వేమన్నా నాకు వచ్చి బిల్ కడతావా? లేకపోతే నువ్వు నన్ను మంచిగా చూసుకుంటున్నావా? నీకెందుకు చెప్పాలా? ఫోన్ నిన్ను పిలిచింది దేనికి? లోక్షిత్ నిన్ను ఎందుకు పిలిచిరు? ఇవన్నీ లొల్లిలు ఎందుకు సాల్వ్ చేసి మంచిగా ఉందామని చెప్పి పిలిపించా. వచ్చిరు కదా. నాకు ఇష్టం లేదు కదా. ఇప్పుడు అది మన మధ్యలో ఉంది కదా. నచ్చదు. అవును, నాకు వేరే వాళ్ళే దొరికి నేను వేరే వాళ్ళతోనే తిరుగుతున్నా. రేపటి నుంచి కూడా వేరే వాళ్ళతోనే చేస్తాను నేను వీడియో. నచ్చుంటే తెచ్చుకుంటా. నువ్వేది నాకు చెప్పేది? నాకు చెప్పేది తెచ్చుకుంటా. మళ్ళా నీకు ఇంకో ఇష్టం ఉంటే నన్ను చూడు. సరేనా? నేను తెచ్చుకుంటా. నేను వేరే వాళ్ళతో తెచ్చుకున్నా. నేను వేరే వాళ్ళతోనే వీడియోలు చేస్తున్నా. ఇదే లాస్ట్ వీడియో వీళ్ళతో నేను చెప్పేస్తున్నా. నాకు ఇవన్నీ ఇంకో వీడియోలో నేను పర్సనల్ లాగా తీసుకొని పర్సనల్ లాగా చేసేటోళ్ళు నాకు వద్దు. వాళ్ళకి తెలియదు కదా మీరేం చేసిర్రు. పాత నుంచి మీరు చూస్తుంటే వాళ్ళు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడుతుండే. చూసిన వాళ్ళు వచ్చినాక కూడా ఆయన ఎట్లా వాళ్ళు వచ్చినాక కూడా ఆయన తప్ప. సరే, స్టార్టింగ్ ఒకడైతే అంకుల్ ఉండు. అంకుల్ని స్టార్టింగ్ అన్ని చూపిస్తా, అన్ని చెప్తా. తర్వాత తప్ప అంటే అప్పుడు నాకు చెప్పు. రమేష్ మీద వరుతుంటే నువ్వు ఎట్లా స్టాండ్ తీసుకోలే అని అడుగుతున్నా. నన్ను కొడితే నేను ఎప్పుడు తీసుకోలే. వీళ్ళు చేసిన టార్చర్ కి మరి మొన్న మీ ఇంటికాడ లొల్లిలు అయితే నేను రాలే. అది స్టాండ్ వేరు హర్ష, ఈ స్టాండ్ వేరు. నిన్ను చూడడానికి వచ్చినాం. రాలే మీరు. వీళ్ళు అసలు దేనికి పిలిచారు మీరు? వీళ్ళని మంచిగా సాల్వ్ చేసి మంచిగా తర్వాత ఏం చెప్పారు మీరు? ఉల్టా సీదా మాటలు మాట్లాడుతుంది. తర్వాత మీరు ఏం చెప్పారు? నాకేమైందని చెప్పారు? ఇట్లా యాక్సిడెంట్ ఇట్లా తాకింది బండి అని తమాషా చేసినావా? ఉల్టా అన్నందుకే హాస్పిటల్ కాదా? ప్రాంక్ అని ఎందుకు అన్నారు అంటున్నా. ప్రాంక్ చేస్తుర్రు, అబద్ధాలు చెప్తుర్రు. ఎవరికైనా కాలుతుంది. ఇప్పుడు ఆడ బెడ్ మీద వండుకొని ఉండు, ఆయనకి రోగం వచ్చింది, ఆయనకి బాగాలేదు అని చెప్పిన తర్వాత కూడా ఇవి నాటకాలు, ఇవి ప్రాంకులు, మీరు తమాషే అంటే 10 సార్లు అన్నారు మీరు. మేము నమ్మము ఇవన్నీ తమాషాలు. మేము పై అయ్యాము. పై ఏం చేస్తారు మీరు? పై ఎక్కువ బండి రాలేదు దాకా మేము చేసుకుంటామా? మళ్ళా చెప్పు ఏంది మళ్ళా? ఏంది హర్ష? ఇప్పుడు నేను చెయ్యాలి తీసుకురాను. ఆయన గురించి నాకెందుకు? నేను నీ గురించి ఏమైనా అయ్యిందంటే నేను నీకు అయ్యింది అని అంటే లోక్షిత ఫోన్ చేసి వచ్చిన. అవును, నేను అంతే హర్ష. సంబంధం లేదు. ఇచ్చినప్పుడు చేసింది కరెక్టే. వాళ్ళు చేసింది కరెక్టే.
మరి మేము కూడా అదే లెవెల్లో పోవాల్సి వస్తుంది. హర్ష నువ్వు అన్ని అదే లెవెల్లో అయ్యింది అయిపోయింది హర్ష. చెప్పిన నేను మేము చేసిన దానికి అన్నిటికీ సారీ. నువ్వు మాకు చేసినావు, నేను మీకు చేసిన, అన్ని అయిపోయినాయి. సాల్వ్ చేసుకుందాం అని అడిగితే నువ్వేమన్నావు? వద్దు నాతో మీ తోటలో వద్దు అది మరి అదే చెప్తున్నా కదా, వద్దు నేను పోతా. మరి నన్ను ఎందుకు పిలిచినావు? నేను పోతా. ఇప్పుడు నీకు దానికి ఏం సంబంధం లేదు. మొత్తం రెచ్చగొట్టిందన్న నిన్న ఇవన్నీ మొత్తం రెచ్చగొట్టింది, అందుకనే చేసిండు. వీడియో చూపించుకొని నేను కూడా మాట్లాడుకోవాలా అంటున్నా నేను. మళ్ళీ నీకేం సంబంధం లేదు కదా, నువ్వు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపో. నేను ఏం చేయాలో అది చేసుకుంటా. మళ్ళీ వచ్చేసి నేను 10 సార్లు, అందుకే నేను వీడియోలలో కూడా మస్తు సార్లు మెన్షన్ చేసిన, వీళ్ళు చేస్తే కరెక్ట్, మేము చేస్తే రాంగ్, మాకు అవుతుంది ఇట్లా అని తెలుసు నాకు. ఎందుకు కొడుతున్నావు? ఎవరి మీద కొడుతున్నావు? సరే ఇప్పుడు ఏంది? ఇగో రమేష్ కి సంబంధం లేదు ఇవన్నీ, రమేష్ కి ఇవన్నీ సంబంధం లేదు. మన ఇద్దరికి సంబంధం ఉంది. నువ్వు నన్ను కొట్టచ్చు, నేను నిన్ను కొట్టచ్చు, మన మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. ఓడ థర్డ్ పర్సన్ చేయొద్దు, అంతేనా? ఇప్పుడు మరి కొడతా. కొట్టినా కదా మరి. ఇప్పుడు మనకు అండర్స్టాండింగ్ ఉందన్నా కదా దివ్య, మనకు ఇప్పుడు అన్నది కదా. ఆగా నేను చెప్తా, నాకు ఈమెకి అండర్స్టాండింగ్ ఉంది, నువ్వు నన్ను కొట్టు, నేను నిన్ను కొడతా. ఉందన్నో కదా అండర్స్టాండింగ్. సరే నేను కొట్టినా, నాదే తప్పు. ఇప్పుడు నా తప్పు. సేమ్ పిఎస్ లో సేమ్ నా పేరు మీద కూడా ఇప్పుడు నేనే ఇచ్చిన రమేష్ అన్న పేరు మీద నేనే ఇచ్చిన అనుకో. నువ్వు అనుకో అట్లానే, నువ్వు ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నావు కదా. అనుకో, ఏం చేసుకుంటావు చేసుకో. నేను అయ్యాను, నేను కంప్లైంట్ తీసుకురాను, ఏం చేయను, నేను అయిపోతా. అయ్యా నాకు ఆ మాత్రం దమాక్లేదు. ఎట్లా తెచ్చుకోవాలా మా వాళ్ళని తెలియాలి కదా. మీరే ఇచ్చిరా. అరే నీకెందుకు ఆమె అంటుంది, మాకు అండర్స్టాండింగ్. నేను నా విషయమే అది, నా దోస్తు. వీడియోలో చెప్పేసి వెళ్ళిపో. నేనేం ఫోర్స్ఫుల్ చేసిన? ఏం ఫోర్స్ చేసిన? మీరు కొట్టినప్పుడు లేదా? రీజన్ ఉంటేనే కొట్టిర్రా మీరు? రీజన్ ఉంటేనే కొట్టి చాలా సార్లు కొట్టిర్రు. రీజన్ లేకుండా చాలా సార్లు కొట్టిర్రు. నేనేమంటున్నా, రీజన్ లేకుండా చాలా సార్లు కొట్టిర్రు. చెప్పాలా? ఒక 2-3 చెప్పాలా? నేను నా దోస్తుతో తిరిగిన బండి మీద, ఇది వచ్చి ఏదో తమాషా చేసి చూపించింది ఫోటో. నేను ఎవరితోనని తిరుగుతా, దీనికి ఏం అవసరం? నన్ను ఎందుకు కొడుతుంది? నాకు చేయలేక చెప్తున్నా నేను. నేను చేసిన తర్వాత దానికి చేసిన, నేను చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎవరితో ర్యాపిడోతో వచ్చింది, ఓన్తో తిరుగుతున్నావు, కులుపుతున్నావు అని మాట్లాడతా. అది చెంప వలుగుతుంది అంటే వీళ్ళు ఎవరితో పోతే కరెక్ట్. ర్యాపిడోనే పాత వద్దమ్మా ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? నేను కొడతా. కొట్టుద్దా? కొట్టి పడేసి పడేసారు. కొట్టి కొట్టి చంపుతుర్రా. ఏం తప్పు చేసిండు రమేష్? చెప్పు. ఏం తప్పు చేయలేదు రమేష్. అవును రమేష్ చాలా శుద్ధ పూస. ఏం తప్పు వీడియోలో 10 సార్లు చక్కగా మాట్లాడన్న విన్నారా ఇల్లు? విన్నారా మీరు? వచ్చినప్పుడు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు కూల్ గా చాలా. ఎందుకు వస్తారు మీరు నా దగ్గరికి? ఎందుకు వస్తారు? నేను పిలిచినా ఇంటికాడికి రమ్మని పిలిచినావా? ఆడ కొట్లాట అయిపోయి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇంటికాడికి?
మాట్లాడతలే నీతో మాట్లాడతలే మేము. సరే ఇంకో మీరు ఓర్రి మిమ్మల్ని లేడీ పిలుచుకొని మాట్లాడుకోవాలి నాకు తెలుసు మా ఎట్లా బయటకు తీసుకురావాలి తెలుసు మీరు ఎవరో ఫోన్ సరే, దా, చేసుకో, వదిలేద్దా. చేసుకో. సరే మంచిద్దా సరే దా సరే వచ్చింది కదా ఆటో ఓరు నీకెందుకు నువ్వు ఎవరితో పోతావు? ఇది నేను ఎందుకు పెట్టిన వీడియో అంటే వీళ్ళ గురించి తెలియాలి కాబట్టి వీళ్ళు పోయి ఆడ మాట్లాడితే ఏం కాదు. నేను ఎందుకు పెట్టినా అంటే వీళ్ళ కానీలు కూడా ఇప్పుడు మా వాడిని ఎట్లా తెచ్చుకోవాలి నాకు తెలుసు బయటికి. అదేమంత పెద్ద తప్పులు చేయలేదు. దాన్ని నేను చూసుకుంటా. అట్లా కెమెరా పెట్టుకో, నేను డైరెక్ట్ ఆడ పోయి మాట్లాడుకుంటానే చూపిస్తాను. ఆటలు వీళ్ళు నాకు తెలుసు వీళ్ళ గురించి. వీళ్ళకి ఏడ తీసుకొచ్చి మాట్లాడుకోవాలో నాకు తెలుసు. వీళ్ళకి ఏం చేయాలంటే నవ్వుకుంటా కొట్టాలా గోళీలు. అట్లా కాదు, వీళ్ళకి ఏం చేయాలంటే నవ్వుకుంటా మొత్తం అది చేసేసేయాలి. మొత్తం ఆమె తప్పు లేదన్నట్టు తప్పు లేదు లోక్షిత్, నేను చెప్తున్నా కదా ఆడోళ్ళ తప్పు ఉండదు. తప్పు నేను చేపిస్తాను చూడు. వీళ్ళు కూడా ఎట్లయితే మనల్ని నమ్మించి అది చేసిర్రో చూపించాలన్నా. అదే వీళ్ళకి ఏం చేయాలి తెలుసా, నేను చెప్తున్నా కదా నవ్వుతూ చేయాలా, నమ్మించే చేయాలా. ఎట్లయితే నవ్వుకుంటా మనతో నుండి మన ఇష్టాలతోని ఏం చేయలే రమేష్ కిలు ఏం చేయలే. కప్పు కోసం మేము కలిసి ఆడినాం. ఆడుకోవడం టీమ్ లో మళ్ళా చేయలే. కారాలు కొట్టలే, తిప్పలేదా ఇష్టం వచ్చినట్టు. అలా ఒక మాట కూడా అప్పుడు పాపం ఆయన. అదే చెప్తున్నా కదా వీళ్ళకి అవన్నీ గుర్తురావు. నిన్న మనోడు ఫస్ట్ టైం చేసింది కూడా నా గురించే. నేను యాక్టింగ్ చేస్తున్నా, నేను అవి చేస్తున్నా అని చెప్తానే చేసిండు. లేకపోతే మనకి అవసరం కూడా లేదు, వేసే అవసరం లేదు. ఇప్పుడు నాకు మనోనికి సపోర్ట్ చేస్తలేరు అన్న కోపంతోనే నేనేసిన చేయి, కానీ నాకేం అవసరం లేదు. వీళ్ళు ఎన్నో చేసిరు, అప్పుడే ఇలా చేయలు. నేను కానీ రివర్సింగ్ వీళ్ళకి ఏం చేయాలి తెలుసా, ఇప్పుడు మనం ఎట్లా తెచ్చుకోవాలి నాకు తెలుసు. నేను పోయి మాట్లాడి నేను అది చేస్తా, కానీ వాళ్ళు వేసిన అంకుల్ వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎట్లా వేస్తారు అలా నేను గుర్తుపడతాను. అదే వాళ్ళు మన ఇంటి సైడ్ ఉంటారు. సండే కదా సండే కాబట్టి లేరు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకే సపోర్ట్ నేను ఏమంటున్నా, వాళ్ళకి కూడా తెలియదు లోక్షిత్ ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు రోడ్డు మీద ఒక లొల్లి అవుతుంది, ఎవడైనా ఆడవాళ్ళ మీద ఎగురితే మనం ఏమనుకుంటాము, ఆడవాళ్ళే కరెక్ట్ అనుకుంటాం. అట్లనే అయిపోయింది కదా సొసైటీ కూడా. ఏది తప్పు ఏది అబద్ధం అని తెలుసుకునేది లేదు. ఫస్ట్ ఏదైనా చిన్న ఏమైనా అన్నాను వాళ్ళ మనదే తప్పు. ఇంకా చాలా మంది అంటారు లైక్ ఏంటంటే మనం అంటే వాళ్ళని బ్యాడ్ చేస్తున్నామంట. ఏమో మరి నేను ఏడ చేసిన బ్యాడ్ నాకైతే అర్థం కాదు. నేను ఏ రోజైతే వాళ్ళని ఒక మాట తిట్టండి, ఆ మాట అది చేయండి ఇది చేయండి అని చెప్పలేదు. ఫస్ట్ అయితే మాట్లాడదాం, మాట్లాడదాం. నేను లోపల పోయి మాట్లాడతా. మనం ఇప్పుడు లోపల ఇవన్నీ కెమెరాలు పెట్టుకోలేము, కానీ చూద్దాం ఏడు దాకా అవుతుంది ఏంది. ఏడ పెడదాం, అటు పెట్టేద్దాం.